నువ్వే నువ్వే నేను. నువ్వు నేనేనా? అవును, నువ్వు నేనేనా? నేను నేనే. నువ్వు నువ్వే. అను కూడా నిన్ను వాడుకుందా? అవునా, అలా చేశారు. ఏంటి ఆడవాళ్ళు చేసేవాళ్ళ? ఆ, ఆమె కాకుండా ఆమె ఫ్రెండ్స్ కూడా? అవును. అంతగా బాధ పెట్టారు నాకు. ఫోన్లో వీడియోస్ చూపించి ఇట్లా చెయ్యాలి అనేసి చూపించేది. ఎలా బయటకు వస్తాను అనేసి నేను చెప్పడానికి నాకు బాధ ఉంది మేడం. నోర్మోయ్ ఏంటి నువ్వు? నోర్మోయ్ అసలు నువ్వు అసలు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. మ్యారేజ్ ఎఫర్ట్ డైవర్స్ మ్యాచ్ షోకి స్వాగతం. అయితే ఈరోజు బాధితురాలు ఖత్తర్కి వెళ్ళింది. 2 ఆడపిల్లలు ఉన్నారు. వారి భవిష్యత్తుని అందంగా తీర్చిదిద్దాలి అని ఆ తల్లి పడిన తపన ఖత్తర్కి దారితీసింది. అయితే ఖత్తర్కి వెళ్ళిన తర్వాత తను అక్కడ ఎన్నో కష్టాలు అనుభవించింది. ఇక్కడ మొగుడు సరిగ్గా లేడు, ఉద్యోగం లేదు, సరిగ్గా సంపాదించట్లేదు, తాగుడికి బానిసైపోయాడు అని చెప్పి పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు బంగారు జీవితాన్ని ముందే ఎన్నో కలలు కని వెళ్ళింది. పూర్తి వివరాలు తన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే ప్రసన్న. నమస్తే మేడం. నమస్తే, ఎలా ఉన్నావు? బాగున్నాను మేడం. బాగున్నావా? ఇప్పుడు బాగున్నాను. ముందు కంటే ఇప్పుడు బాగున్నావా? నైస్, వెరీ గుడ్. సో నువ్వు అలా హ్యాపీగా చెప్పడం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. సో ముందంతా ఏం జరిగింది, ఎందుకని అప్పుడు అలా ఉన్నావు, అది చెప్తావా కొద్దిగా? చెప్తాను మేడం. చెప్పు, ఏం జరిగింది అసలు? 2 ఆడపిల్లలు అన్నావు, ఎలా ఉన్నారు వాళ్ళు? ఎలా ఉన్నారు? నువ్వు వచ్చాక కలిసావా పిల్లల్ని? కలిసాను మేడం, బాగున్నారు. బాగున్నారు. ఎన్ని రోజులు అవుతుంది నువ్వు ఇక్కడికి వచ్చేసి, ఇండియా వచ్చి? అయిపోయింది ఒక 2 నెలల 2 months. 2 months అవుతుంది. ఓకే, నేను ఎంత గట్టిగా మాట్లాడుతున్నాను చూడు, నువ్వు కూడా అలా గట్టిగా మాట్లాడాలి. ఓకే, ఎందుకంటే మైక్ క్యాచ్ చేయాలి కదా నీ వాయిస్, రైట్? సో ఆడపిల్లల్ని కలిసావు, 2 బాగున్నారు? బాగున్నారు మేడం. బాగున్నారు, చాలా హ్యాపీయా? నువ్వు హ్యాపీ, పిల్లలు హ్యాపీ మేడం? ఇప్పుడు హ్యాపీవా? నువ్వు నవ్వుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అయితే నిన్ను బాధ పెట్టడానికి కాదు, కానీ అసలు ఏం జరిగింది? ఖత్తర్కి ఎందుకు వెళ్ళావు? నువ్వు పిల్లల కోసం వెళ్ళావు అనేది నాకు తెలుసు. మరి ఎంత తాగేవాడైనా ఎంతో కొంత సంపాదిస్తాడు కదా. మీ భర్త దగ్గర నుంచి మొదలు పెడదాం. అసలు ఏంటి, ఎక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది నీకు? మా ఆయన బాగా తాగుతారు మేడం. ఏంటి డబ్బులు గట్ట ఏం తేరు, పని గట్ట ఏమి వెళ్ళరు మేడం. పని అస్సలు చేయడం? ఏం చేయరు అసలు. తాగుకొని 24 గంటలు ఉంటారు మేడం అసలు. ఓకే, అంటే మరి నీ పెళ్ళప్పుడు ఎవరైనా, ఏ ఆడపిల్లని ఎంత స్తోమత ఉన్న వాళ్ళైనా కొంచెం అంతో ఇంతో సంపాదిస్తాడు, మంచి గుణాలు ఉన్నాయి అని చెప్పి చూసిస్తారు కదా. మరి మీ అమ్మ వాళ్ళు నీకు పెళ్లి చేయడానికి గల కారణం ఏంటి? అబ్బాయిలో ఏం చూసారు? అప్పుడు బాగానే ఉండేవాళ్ళు మేడం. పెళ్ళప్పుడు బాగానే ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళయి? 10 years అయిపోతుంది మేడం. 10 years అయిపోతుంది. ఓకే, సో అప్పుడు బాగానే ఉండేవాడు? అవును. అంటే సంపాదించేవాడా, ఏదైనా పని చేసేవాడా? పని చేసేవాళ్ళు. అప్పుడు ఏం పని చేసేవాడు? బయట పనికి ఏదైనా ఏం దొరికితే అదే వెళ్ళేవాళ్ళు మేడం. మెకానిక్ గా, లేకపోతే ఇంకా ఏది దొరికితే అలా చేసేవాడు అన్నమాట. అప్పుడు తాగడం అలవాటు లేదా మరి? అప్పుడు అంతే, ఎప్పుడెప్పుడు తాగేవాళ్ళు, డైలీ తాగేవాళ్ళు కాదు అసలు. ఇప్పుడు అదే పని ఎప్పుడు చేసినా. ఇప్పుడు అని అంటే కనుక నువ్వు ఖత్తర్కి వెళ్ళక ముందు నుంచియా, లేకపోతే నువ్వు ఖత్తర్కి వెళ్ళిన తర్వాత నుంచి? ఖత్తర్కి వెళ్ళక ముందు మేడం. ముందు నుంచి. ఎందుకని అలా మారాడని అంటావు? ఎక్కువ తాగేసి టార్చర్ పెట్టడం, కొట్టడం గట్ట, పిల్లల్ని అమ్మేస్తామా ఇలాగా అలా చేసి. ఏంటి, పిల్లల్ని అమ్మేద్దామా? ఎందుకు పిల్లల్ని అమ్మడం ఎందుకు? తను తాగడానికి డబ్బులు కావాలి అలాగనేసి నేను అతని నుంచి వేరే అయికొని పిల్లల్ని మా అమ్మ దగ్గర పెట్టేసి ఖత్తర్కి వెళ్ళాను మేడం. అక్కడ ఏదైనా పని చేసి ఒక 2-3 సంవత్సరం పిల్లల గురించి అయినా చదువుకో, వాళ్ళు పెద్ద అవుతారు కదా, అసలు దేనికో పనికి వస్తుంది అనేసి ఖత్తర్కి వెళ్ళాను మేడం. ఓకే, సో పిల్లల భవిష్యత్తు కోసం వెళ్ళాము. 2 ఆడపిల్లలు. ఇప్పుడు వాళ్ళ వయసు ఎంత? ఒక పాపకి 9 సంవత్సరం, ఒక పాపకి 6 సంవత్సరం. చిన్న పిల్లలు. ఇప్పుడు 6 సంవత్సరాలు అంటే నువ్వు వెళ్ళే నాటికి 3 సంవత్సరాలు అలా ఉంటాయి. చిన్న బేబీ, 2.5 years.
సో మరి అమ్మ వాళ్ళు ఎలా ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు బాగానే అంటే అమ్మ ఏం చేస్తారు, నాన్న ఏం చేస్తారు? నాన్న ఉన్నారా, అమ్మ ఉన్నారా ఇప్పుడు కూడా? ఉన్నారు మేడం. వాళ్ళు బాగానే చూసుకుంటారా? చూసుకుంటారు మేడం. వాళ్ళకి ఫుడ్ అది ఎలాగా, అంటే సంపాదన అలా ఏమన్నా ఉందా? వాళ్ళు వ్యాపారం చేస్తారు మేడం. ఏం వ్యాపారం చేస్తారు? కూరగాయల వ్యాపారం చేస్తారు మేడం. కూరగాయల వ్యాపారం చేస్తారు. సో నువ్వు పంపించే డబ్బులు అలాగే వాళ్ళు వ్యాపారం చేసేది నీ మీద అయితే డిపెండ్ లేరు. వాళ్ళు పిల్లల్ని చూసుకుంటారు, మంచిగా చూసుకుంటారని చెప్పి ధైర్యంతో వదిలిపెట్టి వెళ్ళావు. అవును. ఓకే సరే, నువ్వు ఎవరి ద్వారా వెళ్ళావు అక్కడ ఖత్తర్కి? ఒక ఏజెంట్ ద్వారా వెళ్ళాను మేడం. ఏజెంట్ ఎట్లా తెలుసు నీకు మరి? అంతే ఇలాగే తెలిసిన వాళ్ళు చెప్పితే ఇలా ఎలా తీసుకుంటున్నారు అక్కడ పనికి, అంతే డబ్బులు ఇస్తారు, ఒక 40,000-50,000 వస్తుంది, అంతే వెళ్ళాను మేడం. 40,000-50,000 వస్తుందంటే వెళ్ళావు. మరి నీకు ఎంత వచ్చేది అసలు? అక్కడ వెళ్ళిన తర్వాత ఒక 2 months బాగానే ఉన్నాను మేడం. ఆ తర్వాత టార్చర్ అనేది మొదలు పెట్టాడు అక్కడ. సో మరి నీకు 40,000-50,000 వస్తుందని చెప్పారు కదా, మరి ఎంత ఇచ్చేవాళ్ళు వాళ్ళు? వాళ్ళు నెలకు 40,000 ఇచ్చేవాళ్ళు మేడం. 40,000 ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా, ప్రతి నెల ఇచ్చేసేవాళ్ళ? ఇచ్చేవాళ్ళు. ఓకే, మరి ఆ డబ్బులు ఎవరికి, నీ అకౌంట్కి వచ్చేవా లేకపోతే పిల్లలకి అక్కడ వాళ్ళ అమ్మమ్మ దగ్గర అక్కడ వాళ్ళు వెళ్ళేవా డబ్బులు? ఎందుకు ఆగుమండి. సో మరి ఆ డబ్బులు నీ అకౌంట్కి వచ్చేవా లేకపోతే కనుక అమ్మమ్మ వాళ్ళకి వెళ్ళేవా? నా అకౌంట్కే వచ్చేది. నీ అకౌంట్కి వస్తే నువ్వు అమ్మ వాళ్ళకి వేసేదా? ఓకే, అయితే టార్చర్ అని అంటే ఏంటి, అసలు ఏం జరిగింది అక్కడ? అక్కడ ఏం జరిగిందంటే అక్కడ ఎవరు లేదు, ఓనర్స్ అమ్మ ఉన్నారు కదా అక్కడ, ఆమె అసలు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ వాళ్ళ ఇంటికాడ టార్చర్ అనేది మొదలు పెట్టారు. నేను ఫోన్ గట్ట లాగేసడం గట్ట అలాగా ఫోన్ తీసుకెళ్ళిపోయారు. గొప్ప టార్చర్ పెట్టారు మేడం. చెప్తూనే గొప్ప బాధ ఉంది అసలు. డైలీ కొట్టడం గట్ట, డ్రింక్ తాగిపించడం, మందు కూడా తాగిపించేవాళ్ళ, సిగరెట్ తోని కాల్ చేసేవాళ్ళు, సిగరెట్ తో కాల్చేవాళ్ళు అనేది వాడుకున్నారు. అలాగనేసి అలాగా చేశారు మేడం. అసలు ఇలా భరించావమ్మా. మరి నువ్వు వెళ్తున్నాను అన్నప్పుడు మీ వారేం కనుక్కోలేదా? ఎవరు, ఎందుకు వెళ్తావు, ఇక్కడ సంపాదించుకుందాం ఇలాంటివన్నీ ఏం మాట్లాడలేదా మీ వారు? నేను ఏం తెలియక వెళ్ళిపోయాను మేడం అక్కడికి. ఏం తెలియక పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతోనే వెళ్ళావు? అవును మేడం. ఓకే, సో మరి నువ్వు ఎవరు ఇప్పుడు నీతో పాటు పని చేసేవాళ్ళు కానీ లేకపోతే పక్కన ఎక్కడన్నా బయటికి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తేవడానికో సామాన్లకు అట్లా గ్రాసరీస్ కి పంపిస్తూ ఉంటారు కదా, అలా ఎప్పుడు బయటికి పంపించేవాళ్ళు కాదా మరి? ఎక్కడ ఖత్తర్లా? లేదు మేడం, అసలు పంపించేవాళ్ళు కాదు. నువ్వు ఎవరితో మాట్లాడి ఇలా చెప్పేదాన్ని కాదా? ఎవరికి అసలు మాట్లాడడానికి ఇది ఉండదు కాదు అసలు. ఓకే, అక్కడ ఒక 6 months టార్చర్ అనేది నేను నరకం ఏంటో అనేసి చూశాను మేడం. అసలు ఎవరో చచ్చిపోయి నరకం చూస్తారు, సావక ముందే నరకం చూస్తాను నేను మేడం. సో మరి నువ్వు ఆ టార్చర్ అనుభవించే బదులు ఎవరికన్నా చెప్పుకోవచ్చు కదా నీ బాధ. ఫోన్ అంటే లేదు సరే, అక్కడ మామూలుగా తెలుగు వాళ్ళు కానీ కొంచెం మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా. లేదు మేడం, అసలు ఆ రూల్స్ అనేసి ఏం లేదు. ఆ ఇంట్లోనే ఉండేదాన్ని నేను 8 నెలల బట్టి. అసలు మా మేడం ఎవరితో మాట్లాడడానికి గట ఏమీ ఇచ్చేది కాదు అసలు. ఆడద మేడం అయినా గొప్పగా టార్చర్ చేసింది నాకు. ఆమె మళ్ళా అసలు కొంత వాడుకోవడానికి ఇలాగా లేడీస్ అయినా ఎంతో ఇది చేసింది నాకు. ఏంటి ఏంటి ఆవిడ కూడా, అంటే ఆవిడ కూడా నాకు చెప్పడానికి ఎలానో ఉంది. అంటే తను లేడీ, నువ్వు లేడీ కదా. చెప్పడానికి నాకు బాధ ఉంది మేడం. అసలు తను కూడా నేను వాడుకుందా? అవునా, అలా చేశారు మేడం. అసలు ఒక్కలా కాదు అసలు. సో ఆడదయ్యుండి తను కూడా ఇలా సెక్షువల్ హెరాస్మెంట్ చేసేది మేడం. ఏ టైం అంటే ఆ టైంలో అసలు. అది కాకుండా అసలు వాళ్ళు ఫ్రెండ్స్లతో మళ్ళీ నాకు గొప్పగా టార్చర్ పెట్టేది అసలు. ఒకలా కాదు. నేను ఆ పిల్లల గురించి అనేసి అక్కడికి వెళ్ళాను తెలియక. నేను నరకం ఏంటో అసలు ఆ దేవుడు తెలుసు, నాకు తెలుసు, అంత బాధపడాను అక్కడ. నాకు టార్చర్ అనిపించింది, అంతగా బాధ పెట్టారు నాకు అక్కడ. అసలు ఎలా బయటకు వస్తాను అనేసి నేను ఎంత టార్చర్ పడాను అసలు అక్కడ. బయటికి ఎలా వస్తావు అనేది అర్థం కాలేదు. అవును మేడం. ఓకే,
సో మరి ఆవిడే అలా చేస్తుంటే వాళ్ళ ఆయన మరి ఏం రెస్ట్రిక్ట్ చేసేవాడు కాదా? మోస్ట్లీ అక్కడ అందరు మగవాళ్ళు ఇలా ఉంటారు అని వింటూ ఉంటాం కదా, మగవాళ్ళతోనే హెరాస్మెంట్ ఉంటుంది అని వింటూ ఉంటాం కదా. ఆవిడే వాళ్ళు కోఆపరేట్ చేసిద్ది అసలు. ఇంకా అలా ఆయన ఏం చెప్తారు. ఆవిడ చేతిలోనే మొత్తం ఉంది అంటావు. అవును, మొత్తం ఆమె చేతిలోనే ఉంది మేడం. అసలు అలాగా అసలు టార్చర్ పెట్టలేదు నాకు. ఒక్కలా కాదు, వీళ్ళకి వాళ్ళకి పిలిపించి ముందు అయితే 2 నెలలు బాగానే చూసింది. బట్టలు గట్ట ఇచ్చేసి హెయిర్ కట్ చేయించింది, అంతే క్రీమ్ గట్ట ఇచ్చింది. అక్కడ బట్టలు చిన్న వేయమంతే నాకు ఇష్టం ఉండేది కాదు. అవి అసలు వేసుకోవడమే తెలియదు, ఇవి అవి అనేసి. ఫుడ్ గట్ట బాగానే ఒక 2 నెలలు బాగానే చూసింది. అక్క 2 నెలల తర్వాత ఇక్కడ అది ఎవరి మీద కోపమో నా మీద చూపించింది. ఇంకా కొట్టడమే అసలు మొదలు పెట్టారు నాకు. అసలు టార్చర్ అంటే ఇలాగలా కాదు, అలాగ చేసేసి కొట్టిది. ఇంకా ఇలాగలా అంటే ఏం చెప్తాను, నాకు వాడుకున్నారు అసలు. ఒకలా కాదు అసలు ఆమె ఇంకా ఆమె ఫ్రెండ్స్లకు పిలిపించేసి, లేకపోతే చేయకపోతే బట్టలు గట్ట లాగేసి అలాగ చేసి వాళ్ళు ఒక్కలా కాదు అసలు. లేకపోతే కొట్టి వాళ్ళు చేసేవాళ్ళ. ఆమె కాకుండా ఆమె ఫ్రెండ్స్ కూడా. అవును, ఆమె వచ్చేసి ఇంకా 2 రోజులు 3 రోజులు ఉండిపోయింది అసలు. ఆమె ఫ్రెండ్సా? డ్రింక్ తాగిపించేవాళ్ళు, సిగరెట్ తోని కాల్చేవాళ్ళు అసలు గుండె మీద. అలాగ చేసేవాళ్ళు మేడం. చాలా టార్చర్ అనుభవించని. ఇలాగలా కాదు అసలు. ఫోన్లో వీడియోస్ చూపించి ఇట్లా చెయ్యాలి అనేసి చూపించేది నాకు. చేయకపోతే లేకపోతే చూడు అనేసి చెప్పేది. ఇచ్చే డబ్బులు కన్నా ఎక్కువ ఇస్తాననేసి చెప్పేది. డబ్బులు ఎక్కువ ఇస్తా అని చెప్పేదా? మరి ఇచ్చిందా అలాగే ఎప్పుడన్నా? ఇచ్చిందా? ఇవ్వలేదు, ఎప్పుడు ఇవ్వలేదు. కానీ ఊరికే ఆశ చూపించేది. కొట్టిది. లేకపోతే అసలు ఎలాగంటే అలా కొట్టిద్ది. కర్రతోని ఏది దొరికితే అది చేతిలో ఏది దొరికితే దాంతో కొట్టేసేది నాకు. చాలా బాధ పెట్టేది మేడం అసలు. టార్చర్ కాదు, పిల్లలతోని మాట్లాడుతుంటే మొబైల్ మళ్ళీ లాగేసి తీసుకెళ్ళిపోయారు. ఏ ఒక్క రోజు నీకు అసలు అక్కడ వెళ్ళినప్పటి నుంచి మొబైల్ ఇవ్వలేదా? మొబైల్ ఉన్నప్పుడు ఆ ఏజెంట్కి ఎన్ని సుట్లు కాల్ చేసినా, నాకు పంపిన ఏజెంట్కి ఎన్ని సుట్లు కాల్ చేసినా, మెసేజ్ వాయిస్ రికార్డ్ పెట్టినా అసలు పట్టించుకోలేదు అసలు. నాకు పంపిన ఏజెంట్. అయితే ఆ ఏజెంట్ నంబర్ ఉందా మరి నీ దగ్గర? ఒకసారి మాట్లాడదామా? నంబర్ ఉంది, మొబైల్ తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. నంబర్ ఉంది. నంబర్ ఉందా? ఓకే, మరి చెప్తావా? ఒకసారి మాట్లాడదామా ఏజెంట్తో? 78 ఎక్కడ ఉంటారు అతను? ఎక్కడ ఉంటాడు? హలో నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఏం లేదండి, మీరు ఇట్లా దుబాయ్కి కానీ వేరే దేశాలకి పని మీద పంపిస్తూ ఉంటారు కదా ఎవరన్నా వెళ్ళాలి అని అనుకుంటే. సో అక్కడికి నాకు తెలిసిన పర్సన్ ఉన్నారు. సో ఎంత చార్జ్ చేస్తారు, ఏం ఉద్యోగాలు ఉంటాయి, ఎన్ని రోజుల లోపల పంపిస్తారు, ప్రాసెస్ ఏంటి అనేది చెప్తారండి? అక్కడ అంటే సాలరీ అయితే 40,000 వస్తుందండి. హౌస్ కీపింగ్ ఉన్నాయండి ప్రజెంట్. హౌస్ కీపింగా? నాకు తెలిసిన ఏజెన్సీ త్రూలో హౌస్ కీపింగ్ ఉన్నాయండి. అంటే హౌస్ కీపింగ్ కాకుండా ఏమన్నా ప్రొఫెషనల్ జాబ్స్ ఇట్లా చదువుకున్న వాళ్ళకి అట్లా ఏమి ఉండవా అండి? చదువుకున్న వాళ్ళకి ఉంటాయండి. చెప్పండి, అంటే అమ్మాయి ఎవరో లేడీసా లేకపోతే ఏజెంట్? అంటే మీరు ఎవరిని పంపిస్తారండి? మేము అందరినీ పంపిస్తామండి. ఓకే, ఇప్పుడు ఎవరికి ఉన్నాయి జాబ్స్ మరి? హౌస్ కీపింగ్ అంటే మగవాళ్ళకు ఉన్నాయా? మగవాళ్ళకి లేవు కానండి, ఆడవాళ్ళకి ఉన్నాయండి. ఆడవాళ్ళకే ఉన్నాయా? ఓకే సరే. అయితే మరి ఎన్ని రోజులు అక్కడ ఉండాలి? అగ్రిమెంట్ ఏమన్నా ఉంటుందా? అసలు ఎంత తీసుకుంటారు? ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? అగ్రిమెంట్ అలాంటివి ఏమి ఉండవండి. వెళ్ళొచ్చు అక్కడికి,
2 సంవత్సరాలు తర్వాత మళ్ళీ మీకు నచ్చితే పని చేసుకోవచ్చు, వాళ్ళకి నచ్చితే వాళ్ళు చేయించుకుంటారు, లేదంటే లేదు. ఓకే. అయితే మంత్లీ శాలరీ ఎలా అండి? అక్కడ 40,000 అంటే అక్కడ కరెన్సీ ప్రకారం వస్తుందా, లేకపోతే ఇండియా కరెన్సీ ప్రకారం 40,000 అంటారా? ఇండియా కరెన్సీ ప్రకారం 40,000 అండి. వాళ్ళైనా కొంచెం నచ్చితే వాళ్ళు ఏమన్నా డబ్బులు ఇస్తారు. నచ్చితే వాళ్ళు డబ్బులు ఇస్తారా? అంటే ఏమేం పనులు చేయాలండి? ఇంట్లో అంటే బట్టలు ఉతకడం, నెక్స్ట్ కుకింగ్ చేయడం, ఇలాంటివి ఉంటాయండి. అంతే. అంటే వాళ్ళు ఎంతమంది ఉంటారండి? ఫ్యామిలీ చెప్పలేమండి. ఎక్కడ అంటే నార్మల్ గా ఇప్పుడు ఫ్యామిలీ ఎట్లా 4 మెంబర్స్ 3 మెంబర్స్ ఉంటారు. వాళ్ళకి బిజినెస్ లే ఉంటాయి అక్కడ. అట్లా అండి. అట్లా అంటే 3 మెంబర్స్ ఉంటారు ఖచ్చితంగా, అంతేనా? మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఎక్కువ మంది ఉంటారు, అట్లా ఏమన్నా ఉంటుందా? ఎవరండి మీరు? మీకు ఏంటి, ఎవరన్నా పంపించడానికా లేకపోతే ఏంటి అక్కడ ఏదన్నా తెలుసుకోవడానికా? అంటే ఇప్పుడు పంపియాలి అని అంటే గనక ఎవరినన్నా అన్ని వివరాలు కనుక్కోవాలి కదండి మరి. ఓ పర్సన్ పంపించాలంటే 3 లక్షలు అవుతుందండి. 3 లక్షలా? 3 లక్షలు అవుతుంది. అంటే దేనికండి? మాది మేము వీసాది చేసుకుంటాం. క్యాష్ కావాలి. క్యాష్ కావాలా? దేనికండి? పంపించడానికి అండి. ఇక్కడ నుంచి అక్కడ పెట్టడానికి, అక్కడ మళ్ళీ ఫ్లైట్ టికెట్ ఇవన్నీ, అక్కడ ఉండడానికి. వాళ్ళు జీతం ఇస్తారు కదండి, వాళ్ళ ఇంట్లోనే కదా ఖర్చు అవుతుందండి. ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్ ఎంత అండి? లక్షలో అయిపోదంటారా? చాలా రెక్లెస్ గా ఉన్నాడు అసలు. హలో సార్. అమ్మా మీకు సాయంత్రం చేయండి. ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నా, వర్క్స్ లో ఉన్నాను. కాదండి, అలా వేరే వాళ్ళకి టికెట్స్ తీయాలి ఇప్పుడు నేను. కరెక్టే. అంటే ఇన్ఫర్మేషన్ మీకు నేను ఉన్నారని చెప్పలేనమ్మా, మీరు సాయంత్రం చేయండి. కాదండి, ఒక్క మాట. ఇప్పుడు నేను పంపివ్వాలి అంటే నాకు తెలిసిన వాళ్ళనండి, కాబట్టి అన్ని వివరాలు కనుక్కోవాలి కదా. ఎవరు పేరేంటి, ఎంత వయసు, ఎంత, ఏం చేస్తుంది ఇక్కడ, ఇవన్నీ చెప్తే నేను ఏదన్నా చెప్తే అక్కడ ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంచుతారు మీకు తెలియదా? ఇవన్నీ అడుగుతారు. అంటే వాళ్ళ ఇంట్లో అనని కరెక్టే. మరి మీరు డీటెయిల్స్ పంపించు. డీటెయిల్స్ పంపించడానికి నేను పెళ్లి సంబంధం కాదు కదండి, పనికి కదా పంపించేది. పనేనమ్మా, నువ్వు ఇన్నారాడో అడగాల. మరి ఇక్కడి నుంచి వెళ్తారు కదండి, మరి అన్ని కనుక్కోవాలి కదండి. ఫోన్లోనే పెట్టామా? సరే చెప్పాను కదా. ఇప్పుడు 3 లక్షలు చాలా ఎక్కువ, ఏమైనా తగ్గిస్తారా అని. పోనీ అక్కడికి వెళ్ళాక 2,50,000. 2,50,000 ఫైనల్. ఇంకా కొంచెం చూడండి, అసలు చాలా డబ్బులు లేని పరిస్థితి, అందుకే అక్కడికి వెళ్తున్నారు. పైగా మీరు ఆడవాళ్ళు అని అంటున్నారు, ఆడవాళ్ళకే ఉన్నాయి అని అంటున్నారు. కాబట్టి ఇప్పుడు నేను ఒక మొగతనికి చెప్పాను, వాళ్ళ భార్యను ఏమైనా పంపిస్తారేమో కనుక్కోవాలి. మీరేమో ఆడవాళ్ళకే ఉన్నాయి అని అంటున్నారు కదా. మగవాళ్ళకి ఉద్యోగం దొరకడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఆయనకు కూడా వంటొచ్చండి, వంటొచ్చు, అన్ని ఇంటి పనులు చేస్తాడు. 10 రోజులు ఫోన్ చేయండి. లేదండి, చాలా అర్జెన్సీ ఉంది, కొద్దిగా అర్థం చేసుకోండి. మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరికి ఫోన్ చేశావు నువ్వు? అసలు నెంబర్ ఇచ్చారు. అర్జెంట్ ఉంది అని అంటే బుర్ర ఉండడానికి ఏం సంబంధం అండి? అసలు సిగ్గేది. అంటే మగవాళ్ళకి అంటే 10 రోజులు పడుతుందా, ఆడవాళ్ళకైతే ఇమీడియట్ గా అయిపోతుందా? లేదమ్మా, లేదు, మగవాళ్ళు లేదు. 10 రోజులు ఫోన్ చేయి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మీకు ప్రసన్న అని తెలుసా అండి? ఎవరు? ఒక్క నిమిషం, అమ్మాయి వెళ్ళే అమ్మాయి మాట్లాడుతుంది మీతో. హలో. ఇంకా ఎంతమంది జీవితాలు పాడు చేస్తావు అసలు? ఎదవా, నా జీవితం పాడు చేయక కాదా, ఇంకా ఆడవాళ్ళకి ఉంది ఉద్యోగం అని చెప్తున్నావా? ఏంటి నాలుగు కోసేస్తాం? సిగ్గులేదు అసలు. నాకు నరకం చూపించాం కదా. ఇట్లా పెట్టుకో, మైక్ దగ్గరికి పెట్టుకో. ప్రసన్న అని చెప్తున్నాను, తెలీదా? పంపించావు అసలు ఖత్తర్కి, దుబాయ్ ఖత్తర్కి నాకు పని ఉంది అనేసి.
ఈ నంబర్ ఎవరిది? ఎన్ని చుట్లు ఫోన్ చేస్తే రిసీవ్ చేస్తున్నావా? అసలు వాయిస్ రికార్డ్ పెట్టాను. అసలు ఇంత పట్టించుకొస్తున్నావా? పంపించినోడివి మనిషివా పశువువా నువ్వు? పొరపడం ఏం పట్టాను అసలు? పంపించినప్పుడు తెలుసా? ఇప్పుడు పొరపాటు పడుతున్నానా అసలు? ఏంటి ఇబ్బంది రాలేదు? నువ్వే పంపించబ్బా నాకు. నా జీవితం నాశనం చేసింది కాక ఇంకా అమ్మాయిలు కావాలా? అమ్మాయిని పంపిస్తావా నువ్వు? నీ మీద పోలీస్ కేసు ఇచ్చేసి నీకు పట్టిస్తా ఉండు అసలు. చూసుకుంటా. హలో, ఇప్పుడు ఆ కేసు పెట్టుకో, బానే చెప్తున్నావు. నిన్ను వేస్తారు ఫస్ట్. అది కేసు పెట్టడం కాదు, ఎంతమంది జీవితాలు పాడు చేస్తావు అసలు. అక్కడికి పంపించాక వాళ్ళ పరిస్థితులు ఏంటి అనేది కనుక్కుంటున్నావా నువ్వు అసలు? పైగా ఆడవాళ్ళకే ఉద్యోగాలు ఉన్నాయా? హౌస్ కీపింగ్ ఏ మగవాళ్ళు చేయరా? నేను చెప్తా ఎవరనేది, నేను చెప్తాను. ఎంతమంది జీవితాలు పాడు చేస్తున్నావు ఇవాళ? ఎవరికి బుక్ చేస్తున్నావు నువ్వు చెప్పు? నీ ఆఫీస్ ఎక్కడా? ఆఫీస్ ఎక్కడా? నీకు ఎంత ధైర్యం ఉంటే ఇంత అవుతుందని ఫోన్ లోనే చెప్తున్నావు నువ్వు అసలు? నేను ఎక్కడుంటానో చెప్తా, నువ్వురా. నీ వెనకాల ఎంత పెద్ద మనుషులు ఉన్నారో ఇప్పుడు అర్థం అవుతోంది అసలు. ఎవరిని చూసుకో నీకు ఇంత ధైర్యం? ఏంటి బుర్ర తినేయడం కాదు, నువ్వు ఎంతమంది జీవితాలు నాశనం చేస్తున్నావు తెలుసా నీకు? ఆడికి అసలు సిగ్గు లజ్జ పిల్లలు ఆడవాళ్ళు లేరు కదా అసలు. చెల్లి తల్లి లేదు కదా నీకు అసలు. చెల్లి తల్లి ఆడవాళ్ళు అసలు పిల్లలు ఎవరు లేరు కదా నీకు అసలు. అవును, నీకు తీస్తాం అసలు. నువ్వు ఎక్కడుంటావు చెప్పు, నీ అడ్రస్ ఇవ్వు. ఎక్కడో ఊర్లో ఉండడం కాదు. నేను చెప్పనా ఇప్పుడు? నీ ఫోన్ నెంబర్ ఒక్కసారి స్క్రీన్ మీద ఇచ్చాను అనుకో, అదే నీ ఫోన్ నెంబర్ ఇప్పుడు చూపించాను అనుకో స్క్రీన్ మీద, నీ పని అవుతుంది. ఇది చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటున్నావు? ఏం చూపిస్తావు? రా నువ్వు దా. నువ్వు ఆడుతున్నావు నాటకాలు. ఎంతో మంది జీవితాలు పాడు చేస్తున్నావు. ఆడవాళ్ళని తీసుకెళ్లి నువ్వు చేసేది బ్రోకర్ పనా? ఆల్రెడీ నువ్వు బ్రోకర్వే. మీ ఇంటోళ్ళు పంపించే అసలు, మీ ఇంటోళ్ళు పంపించేరా అసలు? అవునవును, ఇట్లనే మాట్లాడు. మీ అమ్మని పంపి, లేకపోతే మీ భార్యను పంపి. నీకు అక్క చెల్లెళ్ళు లేరా? మరి నీ వరకు వస్తే మాటలు జాగ్రత్తగా రాని అంటున్నావు. వేరే వాళ్ళందరూ ఆడవాళ్ళు కాదా? నిన్ను రెచ్చగొట్టడం కాదురా, ఈడ్చి తన్నాలి అసలు. మాకు ఎలా చేసావు? నీకు ఒంటి మీద గుడ్డలు లేకుండా రోడ్డు మీద లాగి కొట్టాలి అసలు. నా దగ్గర అది ఏంటి అర్థం? అవును, మేమెందుకు మాట్లాడుతున్నావు నువ్వు అర్థం చేసుకో. ఇక్కడితో నువ్వు ఇది మానేకపోతే నెక్స్ట్ ఉంటుంది నీకు. చెప్తున్నా, అమ్మాయిని అక్కడ పంపించాక ఎంత అవస్థ పడింది. ఫోన్లు ఎందుకు ఎత్తలేదు నువ్వు? ఏం చేసుకుంటానో చేస్తా, చెప్తాను నీకు. ఇప్పుడు ఫోన్ చేయిస్తా, పోలీసులతో ఫోన్ చేయిస్తా. అక్కడికి అమ్మాయి వెళ్ళాక ఎందుకు నువ్వు ఫోన్ ఎత్తలేదు నీకు తెలుసా? అది చాలా అదే నువ్వు భయపడవు. నువ్వు అస్సలు భయపడవు. ఎట్లా భయపెట్టాలో మాకు తెలుసు. నువ్వు భయపడక్కర్లేదు. వెళ్ళి జైల్లో కూర్చుంటావు చూడు. ఎవరి బతుకులు రా? నీ బతుకు చూసుకో ఫస్ట్. ఎట్లా ఉందో? ఆడవాళ్ళని మోసం చేసి డబ్బులు తింటున్నావు, నీ ఫ్యామిలీకి పెడుతున్నావు, నువ్వు తింటున్నావు. కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? పాపం డబ్బులు ఎలాంటి డబ్బులు అలాగే వెళ్ళిపోతుంది. నువ్వు తినడానికి ఎవరికి లేదు. ఎవరు చెప్పారు నీకు తినడానికి లేదని? ఏం ఎక్కువ మాట్లాడుతున్నావు? మరి తినడానికి లేని వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు డబ్బులు? నోర్ముయ్, విను ఫస్ట్. అవును, నీ కాళ్ళు పట్టుకుంటున్నారు. నీకు అప్పుడన్నా దయ రాదా? డబ్బులు తీసుకోవడం వరకు నీ బాధ్యత. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళని కనుక్కోవా? మగవాడు కాదు, ఆడామే హింస ఇచ్చిందంట, సెక్షువల్ హెరాస్మెంట్. ఆమె కాకుండా ఆమె ఫ్రెండ్స్ కూడా. ఇవన్నీ తెలుసా నీకు అసలు? అమ్మాయి ఇప్పుడు ఇండియాకి వచ్చింది తెలుసా? ఏం చేయమంటావా? నువ్వు పంపించేటప్పుడు వాళ్ళ డబ్బులు నువ్వే అంటున్నావు కదా,
పూటకి తినడానికి గతి ఉండదు అని. మరి అలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించవా? నువ్వు డబ్బులు తీసుకుంటే తీసుకున్నావు, మంచి వాళ్ళ దగ్గరికి పంపించాలి కదా. ఏమనుకుంటున్నావు? 2 ఆడపిల్లలు ఉన్నారు ఆమెకి, మొగుడు సరిగ్గా చూసుకోడు. మాట్లాడు, ఉన్నావా లైన్ లో, పోయావా? మరి ఆమె చెప్పొచ్చు కదా. మరి అక్కడ ఏం చెప్తుంది? ఎన్నిసార్లు ఫోన్ చేసిందంట, ఎన్నిసార్లు వాయిస్ మెసేజ్లు పెట్టిందంట, వాళ్ళ ఫోన్లు కూడా లాక్కున్నారు. తెలుసులే కానీ డబ్బుల ఏంటి వచ్చేసిన తర్వాత డబ్బుల కోసం మాకు తెలుసులే. ఏంటి డబ్బుల కోసం? డబ్బుల కోసం ఎవరన్నా వాళ్ళ శరీరాన్ని అమ్ముకుంటారా? ఏంటి ఫోన్ పెట్టేది? దరిద్రం పోతున్నా. దరిద్రం? అవును, నీకు దరిద్రం లాగానే ఉంటుంది. నువ్వు చేసిన దరిద్ర పని గురించి ఆలోచించవు. నువ్వెవరు అసలు? నువ్వెవరు? నేను పోలీస్ మాట్లాడుతున్నా. పోలీసా? ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చింది, చూసావా? అసలు ఎట్లా అమ్మా నా అమ్మాయి? నువ్వు నాకు అర్థం కాదు. వాడికి ఇంత రెస్పాన్సిబిలిటీ లేదు. పని ఇస్తానంటే నమ్మేసి వెళ్ళాను మేడం. నువ్వు అసలు ఎక్కడున్నావు చెప్పు ఇప్పుడు. ఎవరు మీరు? నేను పోలీస్, తర్వాత మాట్లాడతా. నేను కానిస్టేబుల్ మాట్లాడుతున్నాను. తర్వాత మాట్లాడతాను. తర్వాత మాట్లాడడం కాదు, నువ్వు ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి రావాలి అంతే. తర్వాత మాట్లాడతాను మేడం. తర్వాత మాట్లాడేది ఏంటి? తర్వాత మాట్లాడడం ఏంటి? ఏం మాట్లాడతావు తర్వాత? అమ్మాయికి ఏదైనా జరగకూడదు జరిగితే తర్వాత నువ్వు చూసుకునేవాడువా? లైఫ్ ఇచ్చేవాడువా? మీరు మర్యాదగా మాట్లాడండి. ఏయ్, నువ్వు చేసేది మర్యాదమైన పనులా? అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియదు. నీకు తెలీదు, నువ్వు తెలుసుకోకుండా జీవితాలు పాడు చేస్తున్నావు. 4 రాళ్ళు వెనకాల వేసుకుంటారని పంపిస్తాం మేము. ఎవరు? మాకు ఆడబిడ్డలు ఉన్నారు మా ఇంట్లో. మరి ఉంటే నువ్వు ఇట్లా ఉండవు. నీ పిల్ల ఫోన్ చేస్తే ఒకసారి కాకపోతే ఒకసారి నువ్వు ఎత్తవా ఫోను? నీ పిల్లని పంపి ఇప్పుడు, తీసుకురా నీ భార్యని, నీ బిడ్డని తీసుకురా. ఒక షేక్ కి అమ్మేద్దాం. ఏ డబ్బుల కోసం నువ్వు చేయట్లేదా? అందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మళ్ళీ డబ్బుల కోసం చేస్తారు అని చెప్పి వాళ్ళ జీవితాలని తక్కువ చేసి మాట్లాడుతున్నావు నువ్వు. ప్రతి ఒక్కరూ కష్టపడేది డబ్బుల గురించే. ఎవరైనా, నువ్వైనా, నేనైనా, ఎవరైనా డబ్బుల గురించే. కానీ ఆ సంపాదన విధానం, ప్రొసీజర్ కరెక్ట్ గా ఉండాలి. ఆ అమ్మాయి కష్టపడడానికే వెళ్ళింది. ఏం తెలీదు? నీకు తెలీదు, నువ్వు తెలుసుకో. ఇప్పటి నుంచైనా వేరే వాళ్ళ జీవితాలు పాడు చెయ్యకు. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు చెప్పు, నాకు నీ అడ్రస్ కావాలి, లొకేషన్ పెట్టు. నువ్వు పెట్టకపోయినా సరే మేము ట్రేస్ చేస్తాం. నువ్వు మాట్లాడేది పోలీసులతో, గుర్తుపెట్టుకో, అర్థమైందా? అదే, నువ్వు చాలా మందిని చూసుంటావు. ఇప్పుడు వేరే రకంగా ఉంటుంది. నువ్వు రా, అసలు నువ్వు ఎక్కడున్నా కానీ మేము స్టేషన్ కి రా. ఏంటి సరే? వచ్చిందానికి మూతిపళ్ళు రాలగొట్టేస్తాను, నీకు రాలగొట్టేస్తాను. డ్రామాలు చేయకండి నా దగ్గర. నీకు ఇప్పుడే ఉంది. అవునవును. అసలు సిగ్గులేదా మేడం కి తిడుతున్నావు? చేసిందమ్మ చెత్త పనులు, చెత్త పని చేయించడానికి పంపిస్తావు. చేతనని చేసుకో. నేను కేసు పెడుతున్నానులే పోలీస్ స్టేషన్ లో. చేతనని చేసుకుపో, నీకు తెలుస్తుంది అసలు. అప్పుడు నీ ఫ్యామిలీ రోడ్ మీద పడితే అప్పుడు తెలుస్తుంది రా అసలు నీకు. తెలుసా? నీ పిల్లం బిడ్డని పంపించి అసలు మళ్ళాగా నీకు అర్థం అవుతుంది అప్పుడు ఏంటో ఏంటి లేదో. అసలు ఎన్ని సుట్లు ఫోన్ చేస్తే అసలు ఎత్త కొంత పంపించినోడివి. నీ పిల్లం ఎవరెవరు వెళ్ళిందో అసలు వీడియోలు పెట్టి అసలు పంపించుకొని వీడియోలు పెట్టి. నోరుమోయి ఏంటి? నువ్వు నోరుమోయి అసలు. నువ్వు అసలు మాట్లాడకు. నువ్వు అనే మాటలన్నీ నీ. నువ్వు అందరినీ బజారుకి ఈడుస్తున్నావు, వాళ్ళ జీవితాన్ని బజారుకి ఈడుస్తున్నావు. ఇది కాదమ్మా, ఒక్క నిమిషం. సో ఇప్పుడు అతనైతే ఏం భయపడట్లేదు ఏజెంట్. నాకు ఇందులో లీగాలిటీస్ మనకు తెలియదు కాబట్టి ఒక అడ్వకేట్కి కాల్ చేద్దాము. నరేష్ సుంకర గారు అడ్వకేట్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అసలు ఏం చేయాలి, ఈయనని ఎట్లా హ్యాండ్ ఓవర్ చేయాలి, ఎట్లా పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు పెట్టాలి అనేది తెలియట్లేదు అంటున్నాం కాబట్టి సరే మా సైడ్ నుంచి మేము ట్రై చేస్తాం. డెఫినెట్గా చూద్దాం, అసలు సార్ ఏమంటారో విందాం. ఓకే ఓకే. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సార్ మాట్లాడచ్చా సార్? చెప్పండి మేడం.
సార్ ఏం లేదు, మన దగ్గరికి మ్యాట్ షోకి ఒక ఆవిడ అప్రోచ్ అయ్యారు. తను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే పని కోసమని ఇలా దుబాయ్కి ఖతర్కి వెళ్తూ ఉంటారు కదా సార్. అవును మేడం. సో ఒక ఏజెంట్ ద్వారా 3 lakhs కట్టి తను ఖతర్కి వెళ్ళిందనమాట. ఓకే. సో అక్కడ చాలా హెరాస్మెంట్ ఫేస్ చేసింది. ఓకే. సో తన మాటల్లోనే చెప్తుంది సార్, ఒక్కసారి వినండి. ఏంటంటే అతనితో కూడా మాట్లాడాను నేను. అతను ఎలా ఉన్నాడు అని అంటే కనుక ఆడవాళ్ళని పంపిస్తాను, మగవాళ్ళకి లేవు. ఒకవేళ మగవాళ్ళకి పని కోసం అయితే కనుక 10 రోజుల తర్వాత కాల్ చేయని అంటున్నాడు. బెదిరిద్దామని చెప్పి మాట్లాడినా కానీ అతను అసలు ఏం భయపడట్లే, ఏం చేసుకుంటావు చేసుకో అని మాట్లాడుతున్నాడు. ఒక్కసారి అమ్మాయికి ఇస్తున్నాను, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పమ్మా. నాకు దుబాయ్ ఖతర్కి ఒక ఏజెంట్ ద్వారా వెళ్ళాను సార్. అసలు అతను పని ఉంది అనేసి 3 lakhs కట్టేసి అక్కడికి వెళ్ళాను సార్ నేను. పని కానీ పంపించి పైకి పెట్టుకో ఫోన్, చెప్పండి. పని అనేసి పంపించి అక్కడ చాలా టార్చర్ అనుభవించాను సార్. అసలు ఫోన్ చేసిన ఏజెంట్ రెస్పాన్స్ లేదు, ఇంకా వాయిస్ రికార్డ్ పెట్టినా అసలు ఏం పట్టించుకునేవాడు కాదు, ఏం లేదు. తర్వాత ఫోన్ గట్రా లాగేసుకున్నారు ఎవరితో మాట్లాడకుండా. చాలా బాధలు, టార్చర్, కొట్టివులు చాలా టార్చర్ పెట్టారు. అసలు ఏం జరిగింది అనేది చెప్పమ్మా. అక్కడ నువ్వు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి చెప్పు సార్కి. అక్కడ ఒక ఓనర్స్ ఉంటుంది కదా లేడీస్, ఆమె అసలు లేడీస్ లాగే లేదు సార్. అసలు మగలు చేసిన పని ఆమె చేసినట్టు అసలు కొట్టిది, నాకు సెక్స్ కింద వాడేసి అలాగా చేశారు. చాలా బాధలు పెట్టారు సార్. అక్కడ నుంచి నేను ఒక 2 నెలల బాగానే ఉన్నాను, 8 months ఉన్నాను అక్కడ. తర్వాత 2 నెలల తర్వాత టార్చర్ అనేది నాకు చూపించింది. నువ్వు మీ ఎక్కడమ్మా మీ సొంత ఊరు? విజయవాడ సార్. విజయవాడనా? ఏజెంట్ ఎట్లా పరిచయం నీకు, పంపించిన ఏజెంట్? ఒకళ్ళు చెప్పితే ఇలాగ పనికి అనేసి పంపిస్తున్నారు, తెలిసిన వాళ్ళు చెప్పితే అతని ద్వారా వెళ్ళాను సార్ నేను. ఎక్కడ ఉంటాడు ఏజెంట్? అక్కడ విజయవాడలో ఉంటారు సార్. విజయవాడలో ఉంటాడా? అవును. నువ్వు ఎలా వచ్చినావు రిటర్న్? అక్కడ నుంచి నేను అక్కడ వాచ్మెన్ ఉంటారు కదా, అతని కాలు వాళ్ళు పట్టిస్తే ఏడిస్తే ఇలా చేస్తున్నారు అనేసి అస్సలు బయటికి వెళ్ళకుండా చేసి సార్. ఎవరితో మాట్లాడకుండా అసలు ఫోన్ గట్రా లాగేసి చాలా బాధ పెట్టారు నాకు అక్కడ. సిగరెట్తో కాల్చడం, డ్రింక్ తాగించడం ఇలాంటివి. వాళ్ళు అది కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుచుకొని మళ్ళీ నాకు టార్చర్ పెట్టింది. అక్కడ వాచ్మెన్ ఉంటే వాళ్ళు లేని టైంలో ఆ వాచ్మెన్కి కాళ్ళు గట్ట పట్టుకుంటే ఏడిస్తే ఆ వాచ్మెన్ బయటికి పంపిస్తే అక్కడ నుంచి రోడ్డుకు వచ్చేసి 3 kilometers అసలు వాటర్ లేకుండా ఏం లేకుండా పరిగెట్టి అక్కడికి వచ్చాను సార్. ఆవిడ నా పాస్పోర్ట్ తీసుకుంది సార్. ఆవిడ ఎప్పుడు డ్రింకింగ్లోనే ఉంటుంది, తాగేసే ఉంటుంది. ఆమె పడుకున్నప్పుడు నేను నా పాస్పోర్ట్ తీసుకుని వచ్చేసాను సార్. రోడ్డుకు వచ్చేసి 3 kilometers నేను పరిగెట్టి వస్తే అక్కడ పోలీసులు నాకు వేరే ఏజెన్సీలు అక్కడ కలిశారు సార్. వాళ్ళతో నా బాధ చెప్పుకుంటే వాళ్ళ ద్వారా నేను ఇండియాకి వచ్చాను సార్. అవును. అతనికి ఇప్పుడు ఫోన్ చేస్తే ఆ ఏజెంట్కి అతను అసలు జడకొంటున్నారు, పోలీస్ కేసు పెడతాం, ఏం చేసుకుంటాం చేసుకో అనేసి రకంగా చెప్తున్నారు సార్. టికెట్ ఎవరు కొని పంపించారు అక్కడి నుంచి ఇక్కడికి? వాళ్ళే, ఆ పోలీసులు, ఆ ఏజెంట్లు వాళ్ళు. నువ్వు అక్కడ ఎంబసీలో కంప్లైంట్ ఇవ్వలేదా మరి ఆ పోలీసులు, ఇండియన్ ఎంబసీలో? లేదు సార్. మరి కంప్లైంట్ ఇవ్వకుండా ఎట్లా పంపించారు? నాకు తెలియదు సార్ అవంతా ఏంటి అసలు. నెల రోజులు ఏజెంట్ ఏమంటున్నాడు ఇక్కడికి వచ్చినాక? మాట్లాడట్లేదు, అసలు ఏం చేసుకుంటారు చేసుకోండి అని చెప్తున్నారు సార్. మరి మీరు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టలేదమ్మా?
పెట్టలేదు సార్, తెలీదు నాకు. మేడం ఇప్పుడు హెల్ప్ చేస్తారు, పెడతామని చెప్తే మీకు ఫోన్ చేసాం సార్. సో నీకు కేసు పెట్టలేదు, సో తెలియదు కాబట్టి ఇక్కడికి వచ్చావు, ఈ షోకి వచ్చావు, అవునా? అవును సార్. మరి ముందుకు వస్తావా స్టేషన్ కి కేసు పెట్టడానికి? వస్తాను సార్. వస్తావా? వస్తాను సార్. సరేమ్మా, ముందుకు వస్తే నీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఆ ఏజెంట్ మీద కేసు పెట్టచ్చు. అతనికి ఎలాగైనా కేసు పెట్టేసి బయటికి లాగండి సార్. అసలు నాలాంటి ఎంతమంది అమ్మాయిలకి ఇలాగా టార్చర్ పెడతారు, ఇలా పని అని పంపించేసి వాళ్ళ జీవితాలతోనే ఆడుకొని వాళ్ళకి ఇలా చేస్తారు సార్. సరే, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అవన్నీ మేము చేస్తాము, నీకు హెల్ప్ చేస్తాము, నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. ఓకే సార్. మేడం ఈ షోకి వచ్చినావు కాబట్టి మేడం కూడా నీకు సపోర్ట్ గా ఉంటారు. ఓకే సార్, చూడండి సార్ కొంచెం. అసలు ఒకసారి మేడం కి ఫోన్ ఇవ్వండి అమ్మా, నేను చెప్తాను ఏ విధంగా వెళ్ళాలి ఏంటి అని చెప్పాను. ఇస్తున్నాను సార్. సార్ తను ప్రస్తుతం ఫిజికల్గా అయితే చాలా వీక్ ఉన్నారు అండ్ షివరింగ్ ఒకటి ఉంది. చాలా అంటే ఇంకా దాని నుంచి బయటికి రానట్టుగా అలా బాగున్నాను, హ్యాపీగా ఉన్నాను అని అంటోంది. నరక కూపంలోంచి నేను బయటపడ్డాను అని అంటోంది. బట్ స్టిల్ ఏంటంటే ఇంకా ఆ భయం నుంచి తేరుకోలేదు అని అనిపిస్తుంది అనమాట. సో అయితే సార్ ఇక్కడ ఆ లేడీ ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆవిడ సెక్షువల్ హెరాస్మెంట్ చేయడమే కాక తన ఫ్రెండ్స్ని కూడా యూజ్ చేసి ఇలాంటివన్నీ చేసేది. అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక తను ఈ ప్రాసెస్ అంతా అవ్వటానికి బయటికి వచ్చిన తర్వాత ఒక 1.5-2 months టైం పట్టిందంట సార్. ట్రామా కాదు సార్, తను అసలు ఆ ఏదైతే పని చేయడానికి వెళ్ళింది కదా ఆ ప్లేస్ లో నుంచి బయటికి వాచ్మెన్ హెల్ప్ తీసుకొని వచ్చిన తర్వాత 1.5-2 months టైం పట్టిందంట సార్ ఇండియాకి రావడానికి. మరి 1.5-2 months అక్కడ ఎక్కడ ఉంది, ఎవరు సపోర్ట్ చేశారు, ఎంబసీకి ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా లేదా, ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ ఎలా మేడం? అంటే అది మనకి ఇప్పుడు ప్రస్తుతానికైతే అవన్నీ తనకి ఏం తెలియదు అంటోంది సార్. ఎవరైతే అక్కడ వాచ్మెన్ ఉన్నాడో ఆ వాచ్మెన్ హెల్ప్ చేస్తే అక్కడ పోలీసులు ఇవన్నీ కనుక్కొని ఆవిడ దగ్గరికి మళ్ళీ అప్రోచ్ అయ్యి మాట్లాడి ఇవన్నీ ఏవో జరిగాయని చెప్తోంది తను. అయితే అక్కడ తెలుగు వాళ్ళు ఎవరో కాంటాక్ట్ అయ్యి ఈ అమ్మాయి రావడానికి హెల్ప్ చేశారంట సార్. సో మొత్తం టైం అయితే 1.5-2 months పట్టింది. మరి ఏం చేశారో తెలీదు. నన్ను వాళ్ళు కూడా కొంచెం అటు ఇటుగా మాట్లాడేవాళ్ళు, సరిగ్గా ట్రీట్మెంట్ లేదు అని అయితే తను చెప్పింది నాకు. మరి ఎగ్జాక్ట్గా ఏంటి అనేది తను కన్వే చేయలేకపోతుంది సార్. ఓకే, ఎనీవేస్ ఇప్పుడు ఇటువంటి గల్ఫ్ దేశాలు ఆశలు పెట్టుకుని ఏజెంట్ చేతిలో మోసపోయే వాళ్ళు రోజు రోజుకి కూడా అంటే పేపర్లో టీవీలో ఇలాంటి షోస్ ద్వారా బాధితులు ముందుకు వచ్చినా కూడా వాళ్ళ అకృత్యాలు మాత్రం ఆగే పరిస్థితి అయితే లేదు మేడం. అవి రోజు రోజుకి కూడా పెరిగిపోతున్నాయి. వాళ్ళ పెట్టుబడి ఏంటి అని అంటే గనక ఈ కింది స్థాయి ప్రజల యొక్క ఆశలు, వాళ్ళ యొక్క అచేతన పరిస్థితివే వాళ్ళ యొక్క పెట్టుబడి. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు ఆ ఏజెంట్ కి కాల్ చేసినా వాడు అలానే మాట్లాడుతున్నాడు. హౌస్ కీపింగ్ పనే ఉంది, ఆడవాళ్ళనే పంపిస్తాడంట. అంటే వాళ్ళు టార్గెట్ చేసి మరి ఆడవాళ్ళని పంపిస్తున్నారా అని అనిపిస్తుంది సార్. ఇక్కడ ఏంటంటే గనక డబ్బులు చాలా ఇబ్బందిగా ఉంది. మొగుడు ఏమో తాగి రోజు ఇంటికి వస్తాడు, సరైన ఉద్యోగం లేదు, 2 ఆడపిల్లలు ఉన్నారు సార్ పైగా ఈ అమ్మాయికి. అది సో ఏం చేయాలి సార్, ఏంటి నెక్స్ట్ ప్రొసీజర్? ఇప్పుడు సింపుల్ థింగ్ మేడం, ఇప్పుడు ఈ విధంగా గల్ఫ్ కి ఎవరినైతే గనక ఎంప్లాయ్మెంట్ పర్పస్ పంపిస్తారో ఆ గల్ఫ్ ఏజెంట్ గా చెప్పుకునే వ్యక్తికి ఎవరు పడితే వాళ్ళు పంపించడానికి లేదు మేడం. దానికి ఒక చట్టం అంటూ ఉంటది, అది ఇమిగ్రేషన్ యాక్ట్ అని చెప్పని ఉంటది, 1983 యాక్ట్ అది. దాని ప్రకారం ఎవరైతే గనక ఈ యొక్క ఏజెంట్ ఎంప్లాయ్మెంట్ కోసం ఏజెంట్ గా ఎవరైతే గనక చేయాలి అని అనుకుంటున్నారో ఈ రిక్రూటింగ్ లో, వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో పనిచేసే ప్రొటెక్టర్ జనరల్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అని చెప్పి ఒక అధికారి ఉంటాడు మేడం. సో ఆ అధికారి దగ్గర వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి, ఏజెంట్ రిజిస్ట్రేషన్ అని చెప్పాలి. సో అది చేసుకున్న తర్వాత వాళ్ళకి ఒక సర్టిఫికేట్ అనేది కేంద్ర ప్రభుత్వం వారు ఈ సంబంధించిన అధికారి ఇవ్వడం జరుగుతుంది. సో అది వచ్చిన తర్వాత మాత్రమే వీళ్ళు ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ కి ఎవరినన్నా పంపించడానికి అర్హులు అవుతారు. సో ఇక్కడ 100% మనం తీసుకుంటే కనుక దాంట్లో 99 మందికి ఎవరికి కూడా ఇటువంటి సర్టిఫికేట్స్ గానీ సంబంధించిన అధికారి దగ్గర నుంచి ధృవీకరణ పత్రాలు గానీ ఏమీ ఉండవు మేడం. సో ఈ వెళ్లే వాళ్ళు కూడా ఎక్కువ మంది నిరక్షరాస్యులు, అదే విధంగా బిలో పవర్టీ లైన్ లో ఉండే వ్యక్తులు ఉంటారు కాబట్టి
వాళ్ళు కూడా అడగరు. వాళ్ళు ఎంతసేపటికి కూడా 1,00,000, 2,00,000, 5,00,000 ఇచ్చేస్తే అక్కడ డాలర్ కరెన్సీ అనేది ఎక్కువగా ఉంటది కాబట్టి ఏదో ఒక పని చేసి మనం తీసుకోవచ్చు అనే ఒక ఆశతోటి వీళ్ళు కూడా వాళ్ళు క్వశ్చన్ చేసే పరిస్థితి ఉండదు. సో కొంతమందినేమో ముంబై నుంచి, కొంతమందిని హైదరాబాద్ నుంచి, ఈ విధంగా వాళ్ళ యొక్క కన్వీనియన్స్ బట్టి పంపిస్తా ఉంటారు వీళ్ళందరినీ. సో ఈ విధంగా రెగ్యులర్ గా సంబంధించిన పోలీసులు అనేవి కేసులు చేస్తానే ఉంటారు. దీనికి సంబంధించి వీళ్ళకి జరిగిన అన్యాయానికి కంప్లైంట్ ఇస్తే మాత్రము ఐపీసీలో ఉన్న 406 అంటే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, అదే విధంగా 420 చీటింగ్, అది కాకుండా ఇమిగ్రేషన్ యాక్ట్ లో సెక్షన్ 10 అంటే ఏం చెప్తుంది అని అంటే కనుక ఏజెంట్ అనబడేటోడు ఏ విధమైన సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్తుంది. దాన్ని ఉల్లంఘిస్తే సెక్షన్ 24 లో ఎటువంటి శిక్షలు పడతాయి అని చెప్పి సెక్షన్ 24 చెప్తుంది మేడం. సో వీటికి సంబంధించి ఈ సెక్షన్ ఆధారితంగా కేసు అనేది నమోదు చేయడం జరుగుతుంది. చేసి ఇక జీవితంలో అటువంటి నేరానికి పాల్పడకుండా ఆధారాలన్నీ కూడా కఠినంగా ఉంటే కనుక అటువంటి వాళ్ళని నియంత్రించడానికి పోలీసులకి తగిన అవకాశం ఉంటది మేడం. సో ఈ విషయంలో ఈ అమ్మాయి మోసపోయిన విషయంలో అక్కడ సెక్సువల్ గా, ఫిజికల్ గా, సైకలాజికల్ గా హెరాస్మెంట్ చేస్తే దానికి అంతటికి కారణం ఇక్కడ ఏజెంట్ కల్లబుల్లి మాటలు చెప్పి పంపించాడు కాబట్టి ఇమ్మీడియట్ ఏజెంట్ మీద కంప్లైంట్ ఇచ్చి ఇంకా మిగిలిన వాళ్ళకి కూడా ఈ విధంగా మోసపోకుండా ఉండటానికి మనము కారకులైతాం మేడం. ఓకే, మరి ఆ లేడీకి అక్కడ మనము ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు సార్? మరి అంటే ఇంకా లేడీని ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి అని అంటే కనుక ఇన్ జనరల్ గా పాయింట్ ఆఫ్ జ్యుడిసెక్షన్ అక్కడ జరిగింది కాబట్టి అక్కడ దగ్గరున్న పోలీస్ స్టేషన్ లోనే కంప్లైంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లేదు అని అంటే కనుక ఇండియన్ ఎంబసీ అని ఉంటుంది, ఇండియన్ ఎంబసీలో కంప్లైంట్ ఇవ్వాలి మేడం. సో దౌత్యాధికారులు అని అంటారు. సో అక్కడ అంటే ప్రతి దేశంలో కూడా మన దేశానికి సంబంధించి, అదే విధంగా మన దేశంలో కూడా పక్క దేశాలకు సంబంధించిన దౌత్యాధికారులు ఎంబసీస్ ఉంటాయి కాబట్టి సో ఆ దేశ ప్రజలకు ఏమన్నా అన్యాయం జరిగితే వాళ్ళు సంబంధించిన అధికారుల దగ్గరికి వెళ్లి పరిష్కరిస్తారు కాబట్టి ఆ ఎంబసీలో కంప్లైంట్ ఇవ్వాల్సింది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధీనంలో, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచే శాఖ ఇది. కంప్లైంట్ అనేది ఇవ్వాలి మేడం. సో ఇప్పుడు కూడా ఆ లేడీకి సంబంధించి ఆ డీటెయిల్స్ అవన్నీ ఉంటే గనక ఆ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కి మెయిల్ ద్వారా గానీ, లెటర్ ద్వారా గానీ కంప్లైంట్ ఇస్తే ఇక్కడ ఉన్న దౌత్య అధికారులతోటి అక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది మేడం. రైట్ సార్. సో మరి ఇప్పుడు ఎప్పుడు తెమ్మంటారు సార్ తనని? తను ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడే ఒక చిన్న పని ఏదో చేసుకుంటోందంట, హైదరాబాద్ లోనే ఉంటుంది. ఆమె విజయవాడ అని చెప్పింది కాబట్టి ఇప్పుడు అంటే ఎక్కడైనా సరే ఈ దేశంలో కంప్లైంట్ ఇవ్వచ్చు, 0 FIR అని అంటారు. ఇక్కడైనా సరే ఇవ్వచ్చు. ఇది ఇచ్చిన తర్వాత దీన్ని సంబంధించిన జ్యుడిసెక్షన్ ఉన్న పోలీస్ స్టేషన్ కి పంపిస్తారు కాబట్టి సో మనం ఇనిషియల్ గా ఇక్కడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తర్వాత వాళ్ళు రిజిస్టర్ చేసి 0 FIR అక్కడికి పంపిస్తారు కాబట్టి ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది. సో మండే రోజు మనము ఈ యొక్క ప్రక్రియను మొదలు పెడదాం మేడం. షూర్ సార్. అయితే మండే రోజు తనని తీసుకొని వచ్చేస్తాను సార్. డాక్యుమెంట్స్ అవి తర్వాత మీరు నాకు వాట్సాప్ చేస్తారా? సో దట్ నేను తనని ప్రిపేర్డ్ గా ఉండమని చెప్తాను. డాక్యుమెంట్స్ ఏమి ఉండవు మేడం. ఆమె వెళ్ళిన ఏదైతే కనుక ఫ్లైట్ టికెట్స్ ఉంటాయో అవి, అదే విధంగా పాస్పోర్ట్ మీద స్టాంపింగ్ పడింది జిరాక్స్, వెళ్ళింది వచ్చింది జిరాక్స్, ఆ ఏజెంట్ కి కట్టిన డబ్బులు ఏదైనా ఆన్లైన్ రిసిప్ట్స్ ఉంటే ఆన్లైన్ రిసిప్ట్స్ ఇవన్నీ కావాల్సి వస్తాయి మేడం. అవన్నీ రెడీ చేసుకుంటే కనుక మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. రైట్, ఓకే సార్. షూర్ సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. థ్యాంక్ యూ సార్. సో సార్ చెప్పినవి ఏవైతే ఉన్నాయో, ఫ్లైట్ టికెట్స్ కానీ, ఏజెంట్ దగ్గరికి నువ్వు డబ్బులు పే చేసావు కదా ఏజెంట్కి, దానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఉన్నట్టయితే కేసు ఫైల్ చేయడం ఈజీ ఉంటుంది అని అన్నారు. ఉన్నాయా నీ దగ్గర డాక్యుమెంట్స్? ఫ్లైట్ టికెట్ ఉన్నాయి మేడం. ఓకే, ఫ్లైట్ టికెట్ ఉన్నాయి. ఇంకా ఏజెంట్ కి డబ్బులు కడతావు కదా, రిసిప్ట్ ఏమైనా ఇచ్చారా నీకు? ఇచ్చున్నారు మేడం. ఇచ్చాడా? అది ఉందా నీ దగ్గర? ఉంది మేడం. ఉందా? ఓకే. అయితే ఇవన్నీ ఇప్పుడు నీ దగ్గర ఉన్న హైదరాబాద్ లో ఉన్నాయా, విజయవాడలో ఉన్నాయా? విజయవాడలో ఉంది. విజయవాడలో ఉన్నాయి. అయితే ఎంతో టైం పట్టదు కాబట్టి సార్ సోమవారం అంటున్నారు, నువ్వు ఈ లోపు ఇవన్నీ సెట్ చేసేసుకో. ఓకే. ఇంకోటి, ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు సార్ చెప్పినట్టు ఒక సర్టిఫికేషన్ అనేది ఉంటుందంట. ఒక్కసారి మీరు ఎవరినైనా అప్రోచ్ అయినప్పుడు డెఫినెట్గా వాళ్ళు సర్టిఫైడ్ ఏజెంటా కాదా అనేది క్రాస్ చెక్ చేసుకోండి. పైగా ఇందులో నిజంగా విస్తుపోయేవి ఎన్నో ఉన్నాయి. ఒక లేడీ అయి ఉండి అక్కడ మీకు తెలుసు ఖతర్లో ఎలాంటి శిక్షలు ఉంటాయి అని. సో అలాంటి కండిషన్స్లో కూడా ఇలా తెగించారు అంటే డెఫినెట్గా మనం పని చేయడానికి డబ్బుల గురించి ఏదో ఆశపడి, ఇక్కడ ఆశ అని చెప్పలేము, ఆ తల్లి తాపత్రయం అర్థమవుతుందా మీకు? ఆడబిడ్డలు ఉన్నారు, ఇవాళ రేపు నిజంగా చూసినట్టయితే ఆడపిల్లలు పుడితే చంపేయడమో లేకపోతే కనుక వద్దు అనుకొని ఎక్కడన్నా వదిలేయడమో చేస్తారు.
అలాంటిది అంత కష్ట సమయంలో కూడా ఆ ఆడపిల్లల కోసమే తల్లి అయ్యుండి తను కూడా ఒక స్త్రీ అయ్యుండి కూడా ఇలాంటి డెసిషన్ తీసుకుంది. తను నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి. అక్కడికి వెళ్ళాక తీరా ఎంతో భయభ్రాంతులకు గురైపోయి ఆ అమ్మాయిని హింసించేశారంట. నిజంగా ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రావద్దు. కాబట్టి మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరన్నా వెళ్తాము అని అనుకుంటే ఏవైతే సార్ చెప్పారో అవన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీరు ఇక్కడ ఉండి కూడా సంపాదించుకోవచ్చు. ఎవరినంటే వాళ్ళని నమ్మకండి. దయచేసి మీ జీవితాల్ని క్లిష్ట పరిస్థితుల్లో పెట్టుకోకండి. ఓకే, సో మనమైతే ఇప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే కనుక నువ్వు ఆ డాక్యుమెంట్స్ అన్ని అరేంజ్ చేసుకో. ఇంకా ఎవరిని అప్రోచ్ అవ్వకు. హైదరాబాద్ లో ఉండు. నీకు అక్కడికంటే ఇక్కడ బెటర్ గానే ఉంటుంది. సరైన వాళ్ళని చూసి వాళ్ళ దగ్గర పనికి జాయిన్ అవ్వు. డబ్బుల కోసం ఏదో ఆరాట పడిపోకు. సరేనా? అన్ని నెమ్మదిస్తాయి. ధైర్యంగా ఉండు. ఓకే, నువ్వు స్టార్టింగ్ లో ఎలా నవ్వావో ఒకసారి నవ్వు. ఓకే, అయిపోయింది. ఇంకా దాని నుంచి అంతా బయటకు వచ్చేసావు. ఎవరైనా వెళ్తున్నామన్నా కానీ నువ్వు వాళ్ళకి ధైర్యం చెప్పి డబ్బులు ఇవాళ కాకపోతే రేపు వస్తాయి, ఎలాంటి డెసిషన్ తీసుకోవద్దు అనేది నువ్వు చెప్పాలి. సరేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ.